ఈ పార్టీ జెండాను మోసి 2023న ప్రజా పాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా యూత్ కాంగ్రెస్ కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్ లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే విధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలా మంది యువజన కాంగ్రెస్ లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ రోజు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. ఇవాళ అందుకే యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు రాజకీయాలలో యువజన కాంగ్రెస్ నాయకులుగా ప్రజల దగ్గరికి వెళ్లి విద్యార్థి యువజన సమస్యల మీద పోరాటం చేసి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే రాజకీయాలలో రాణించడం జరుగుతుంది. ఈ రోజు శివచరణ్ రెడ్డి వాళ్ళ తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు సుధీర్ కుమార్ గారు ఆనాటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక గుర్తింపు పొందిన మాజీ కేంద్ర మంత్రివర్యులు శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్ గారితో యువజన రాజకీయాలలో రాణించింది. రెండో తరం ఇప్పుడు శివచరణ్ రెడ్డి ఈ రోజు మళ్ళీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేర్చింది. మరి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్ లో అయితే కాంగ్రెస్ లో 40 సంవత్సరాలు పనిచేసిన కొన్ని అవకాశాలు అదృష్టం కలిసి రాలే. 90% శ్రమ ఉన్నా 10% అప్పుడప్పుడు అదృష్టం కూడా పనిచేయాలి. ఈ రెండు కలిసినప్పుడు తప్పకుండా పెద్ద హోదా రావడానికి ఉంటుంది. ఈ రోజు జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి రాని అవకాశాలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే శివచరణ్ కు తప్పకుండా అవకాశాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఎన్ఎస్యుఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన బల్మూరు వెంకటని ఎమ్మెల్సీగా ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలో ప్రజా సమస్యల మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేసి ఎన్నో కేసులు కట్టుకొని ఎన్నో సార్లు జైలుకి వెళ్ళాడు. ఆనాడు ఎన్ఎస్యుఐ బల్మూరు వెంకట్ టీం జైల్లో ఉంటే చెంచల్ కూడా జైలుకి వెళ్లి ఆ విద్యార్థి నాయకులను మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పరామర్శించి మీకు అండగా పార్టీ నిలబడుతుంది, మీరు కొట్లాడండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఆ ప్రభుత్వంలో మీకు భాగస్వామ్యం ఉంటుంది అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది.